ప్రైజ్ ది లార్డ్. దేవుని నామం మహిమ కలుగును గాక. మరి నేను బాగున్నాను, మరి మీరును బాగున్నారని నమ్ముచు ప్రభునందు విశ్వసిస్తున్నాను. మన జీవితంలో ఏదైనా కార్యం జరిగితే మనం అనుకుంటాము, ఇది నిజంగా నీ దయ వలనే జరిగింది, నిజంగా ఇది జరగడము నీ వరమే అనుకుంటాం. కానీ దేవుని కృప లేకుండా మన జీవితంలో ఒక్క ఆశీర్వాదం కూడా రాదు. హల్లెలూయా. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము, ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే. అవును, మన జీవితంలో ప్రతి మేలు కావచ్చు, అది కీడైన కావచ్చు, దేవుని చిత్తము దేవుని అనుమతి లేకుండా మన జీవితంలోకి రాదు. ఒక మనిషి ద్వారా కీడు, ఒక మనిషి ద్వారా మేలు జరగదు. దేవుని వలనే అది మేలైనను అది కీడైనను మనకు జరగల తప్ప మనిషి వలన ఎవరి వలన ఏమి కార్యం మనకు జరగదు. ఈ దినము మనకిచ్చిన వాగ్దానము, ఇది మీ వలన కలిగినది కాదు. అవును, మన జీవితం జరిగిన ఏది కూడా ఇన్ని రోజులు నువ్వు మనుషుల వల్ల కలిగిందని ఒకవేళ ఆ భ్రమలో ఉండి నువ్వు మనుషుల వైపు వెళ్ళినవేమో, కానీ ప్రభు అంటున్నాడు, ఇది ఎవ్వరి వలన కలిగినది కాదు, కేవలం నా కృప. నా కృప, నా సన్నిధి నీకు తోడుగా ఉంది, అంతే. కాబట్టి ఇది దేవుని వరమే తప్ప మరొకటి కాదు. దేవుని స్తోత్రం. ఈ దినమంతా దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించి సిద్ధపరచును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.